రే అరుణ్, నువ్వే నా దగ్గర ఉండాలిరా. నాకు ఉండాలని ఉంది మోమ్. వాయుపుత్ర ఎయిర్లైన్స్ని చూసుకోవాలి కదా. నేను ఒక్కరోజు వెళ్ళకపోతేనే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. 2 నెలలంటే అంతా స్పాయిల్ అయిపోతుంది మోమ్. మనకి వాయుపుత్ర ఎయిర్లైన్సే లేకుండా అయిపోతుంది. కోట్లకి సంబంధించిన బిజినెస్ని వదిలేలేను కదా మోమ్. కోట్ల కన్నా మన అమ్మ మనకి ముఖ్యం కదన్నయ్య. అమ్మ నీకెంత సపోర్టుగా ఉంటుంది. అమ్మ అడిగింది చేయలేవా? రేయ్, అవన్నీ డీల్ చేయగలను కాబట్టే మామ్ నాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు మామ్ కోసం వదిలేస్తే కోట్లల్లో లాస్ వస్తుంది. అది నా ఉనికినే ప్రశ్నార్థకంలోకి నెడుతుంది. అది కూడా మామ్ చూసి ఓర్చుకోలేదు. పోనీ రోజా నువ్వైనా? సారీ అత్తయ్య, నాకు నీ దగ్గరే ఉండాలనున్నా నేను ప్రిన్సెస్ని కదా. నేను సేవ చేయించుకోవడమే తప్ప సేవ చేయడం నాకు తెలీదు. అది మీకే ఇబ్బంది అవుతుంది. ఇది నా పరిస్థితి. ఇంకెందుకు నేను? రే ప్రేమ్, నాకు కొంచెం విషయం తెచ్చి పెట్టరా. తాగి చచ్చిపోతాను. అమ్మా, అలా మాట్లాడకమ్మా. ఇంకేం చెయ్యనురా. నేనెలా బ్రతుకుతానురా? అమ్మా, నేనున్నానుగా. వద్దు నాన్న, నీకంటూ ఒక ఛాలెంజ్ ఉంది కదా. దాన్ని పాడు చేశాను అనే చెడ్డ పేరు నాకెందుకురా? ఏమొద్దు, విషం తెచ్చేవు చాలు. ఏంటా మాటలు? ఇది జీవితం అని కళ్ళు తెరిపించినప్పుడు ఇంకెలా వస్తాయి హర్ష? అమ్మా ప్లీజ్, నీకెవరూ లేరని అనుకోకు. నాకు నీకన్నా వేరే ఏది ఎక్కువ కాదు. నీ కంట కన్నీరుని నేను చూడలేనమ్మా. నీకు బాగయ్యే వరకు నీ దగ్గర నేనే ఉంటాను. నీ కంటి కనుపాపలా నేను చూసుకుంటాను. నానా ప్రేమ్. అవునమ్మా, నా తల్లికి నేను సేవలు చేసుకుంటాను. బాబు, మీరిప్పుడు సమ్మిట్కి వెళ్ళాలి కదా. మీరు ఆ సమ్మిట్కి వెళ్ళిరండి. అమ్మగారిని అంతవరకు మేము చూసుకుంటాం. వెళ్ళొచ్చే బాబు. సమ్మిట్ కూడా పంపించారు అన్నారు కదా, వెళ్ళకపోతే బాగోదు. ఉంటావు అనుకున్నాన్రా. సరే వెళ్ళు. లేదమ్మా, నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదని చెప్పాను కదా. ఏదైనా నాకు నీ తర్వాతే. నేనెక్కడికి వెళ్ళనమ్మా, నీ దగ్గరే ఉంటాను.